ఏంటి సుమన్ గారు, మీరు కూడా బొట్టు పెట్టారా? ఏంటి సంగతి? మీరు కూడా జై శ్రీరామ్ కోటలో జాయిన్ అయిపోయారా? బీజేపీ వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ పనిచేస్తుందా? మేము మొదటి నుంచి బొట్టు పెట్టుకుంటాం అన్నమాట. మేము కూడా పూజలు చేస్తాం, గుళ్ళలకు పోతాం, హోమాలు చేస్తాం. ఇప్పుడు అందరూ ఫ్రెష్గా ఏదో హనుమాన్ చాలీసాలు పఠిస్తున్నారు, బొట్లు పెడుతున్నారు, రాముడి గురించి మాట్లాడుతున్నారు. ఇదివరకు లేనిది ఇప్పుడు మార్పు వచ్చింది అని చెప్పని అనుకోవచ్చా? మేమంతా కూడా మహేష్ రెడ్డి లాంటి వాళ్ళ ప్రభావం అనుకోవచ్చా? వాళ్ళ పార్టీ మేమంతా పుట్టు హిందువులమే కదా, మధ్యలో వచ్చిన వాళ్ళం కాదు కదా. డెఫినెట్గా పుట్టు హిందువులమే, పూజలు చేస్తాం, అన్నీ కూడా పుణ్యతీర్థాలకు పోతాము, దేవాలయాలకు పోతాము. మొదటి నుంచి అది మన సంస్కృతి సంప్రదాయం. దాన్ని రాజకీయాలతోని ముడిపెట్టలేం, అది వ్యక్తిగతమైనటువంటి అంశం. మతం అనేది 100% యాక్సెప్ట్ చేద్దాం. మతం అనేది వ్యక్తిగతం. ఏ మతాన్ని ఆచరించాలి, ఫాలో అవ్వాలి అనేది వ్యక్తిగతం. కానీ అది ఎన్నికల రాజకీయంలో వస్తుంది. ఇప్పుడు రాముడి గురించి మాట్లాడుతున్నారు, వాళ్ళు రాముడు ఫోటో పెట్టుకొని తిరుగుతున్నారు, ఓట్లు అడుగుతాం, బరాబర్ అడుగుతామని చెప్పి సంజయ్ చెప్తున్నారు, బీజేపీ నాయకులందరూ చెప్తున్నారు, దేశవ్యాప్తంగా అదే చేస్తామని చెప్తున్నారు. మీరేమో ఎప్పుడూ లేని విధంగా హరీష్ రావు హనుమాన్ చాలీసా పఠిస్తున్నారు బహిరంగ సభల్లోనే, ఓపెన్ మీటింగ్స్లోనే. అంటే మతం అనే ఒక నినాదం, శ్రీరాముడు, హనుమంతుడు, వీళ్ళందరూ రాజకీయం, తెలంగాణ రాజకీయంలో చొప్పించబడ్డారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో దీన్ని బేస్ చేసుకుని ఎన్నికలు జరుగుతుంది అనుకోవాలా? అంటే అటువంటిది ఏమి ఉండదండి. మొదటి నుండి భారతీయ జనతా పార్టీ రామజన్మభూమి అని, అదని ఇదని వాళ్ళు మొదటి నుంచి వాళ్ళు ఒక లైన్ తీసుకొని పనిచేస్తూ ఉంటారు. సో బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి అన్ని మతాలను గౌరవిస్తూ, అన్ని మతాల సాంప్రదాయాలను గౌరవిస్తూ పద్ధతిగా మసులుకునేటటువంటి పార్టీ, ఒక సెక్యులర్ పార్టీ. తెలంగాణలో గంగా జమున తహజీబ్ ఏదైతే ఆ కల్చర్ ఉండేనో, ఆ సంస్కృతి సాంప్రదాయం ఉండేనో, దాన్ని కొనసాగించినటువంటి పార్టీ. హిందూ మతాన్ని గౌరవిస్తాం, ముస్లిం మతాన్ని గౌరవిస్తాం, క్రైస్తవ మతాన్ని గౌరవిస్తాం. మా ప్రభుత్వం 10 సంవత్సరాలు ఉంటే బోనాల ఉత్సవాలు అఫీషియల్గా చేసినాం, బతుకమ్మ పండుగ అఫీషియల్గా చేసినాం, బతుకమ్మ పండుగ సందర్భంగా మహిళలకు, హిందూ మహిళలకు చీరలు పంచినాం. అదేవిధంగా రంజాన్ మాసంలో ఇఫ్తార్లు ఇచ్చినాం, అఫీషియల్గా పేద ముస్లింలకు దుస్తులు అందజేసినాం. క్రిస్మస్ పండుగ అఫీషియల్గా చేసినాం, రాష్ట్ర ప్రభుత్వ పరంగా పేద క్రిస్టియన్స్కు దుస్తులు అందజేసినాం. సో సర్వమత సమభావనతోని మా పార్టీ, ఆనాడు మా ప్రభుత్వం కొనసాగింది. సర్వమతం అంటున్నారు, సెక్యులర్ అంటూ ఉన్నారు. ఉద్వేగం కాదు, ఉద్యోగం కావాలంటున్నారు. వాళ్ళు మాత్రం ఒకటే అంటున్నారు, ఉద్వేగమే కావాలి, రాముడే కావాలి, రాముడిని నమ్ముకుంటే అంత సస్యశ్యామలం అంటున్నారు. అంటే నేనేమంటున్నా, భారతీయ జనతా పార్టీ విధానం అది మొదటి నుంచి మనం చూస్తూనే ఉన్నాం. వాళ్ళు అదే పద్ధతితో, అదే ధోరణితో పోతారు. అది కొత్త కాదు, వింత కాదు. కానీ ఇవాళ మా హరీష్ అన్న మాట్లాడినా, కేటీఆర్ అన్న మాట్లాడినా వాళ్ళు చెప్పింది ఏంటంటే, ఇవాళ దేశంలో ఉద్యోగాల కొరత ఉన్నది, దేశంలో ఉద్యోగాల అవసరం ఉన్నది యువతకు. అదేవిధంగా దేశంలో ఉద్వేగాలు కాదు, దేశంలో రైతాంగానికి నీళ్ళు కావాలి, దేశంలో కార్మికులకు చేతి నిండా పని దొరకాలి, దేశంలో ప్రజలందరికీ మంచి జరగాలనేటటువంటి ఒక భావాన్ని వాళ్ళు వ్యక్తీకరించినారు తప్ప వేరే రకంగా వాళ్ళు ఏం మాట్లాడలేరు, వేరే రకంగా ఏం అనలేరు.